నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ గోంగూర విత్ మటన్. నాకు ఎంతో ఇష్టమైన కర్రీ అది. మీరు కూడా చూసేద్దరు కానీ రండి. ముందుగా ఒక కట్ట గోంగూరను తీసుకుని పరిశుభ్రం చేసుకుని ఇలా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక అరకేజీ మటన్ తీసుకుని పరిశుభ్రం చేసుకుని ఇదిగో ఇలా వాష్ చేసి పక్కన పెట్టానండి శుభ్రంగా. దీనిలో ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల కారం, తర్వాత ఒక్క స్పూను సాల్ట్, కొంచెమంత పసుపు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలి. ఎక్కువసేపు పక్కన ఏం పెట్టనవసరం లేదు. స్టవ్ మీద మనము ఈ ఏదైతే పాత్రను వండాలనుకుంటున్నామో కుక్కర్‌ని, ఒక్క ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకొని 7, 8 పచ్చిమిరపకాయలు సన్నగా చీరుకొని నూనె వేసుకొని అందులో ఇవన్నీ వేసి కొంచెం అంత పసుపేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఏదైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్నామో ఆ మటన్ అందులో వేసేసి చక్కగా గరిటెతో బాగా కలిపేసుకుని ఇలాగా నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపి 2 చెంచాలు ధనియాల పొడి కూడా వేసి మరొక్కసారి తిప్పి కలిసేలాగా ఇప్పుడు మూత పెట్టి 5-10 నిమిషాలు అలాగ మగ్గనిస్తే ఇలా నీరు ఊరుతుంది. ఈ ఊరిన నీరు కూడా ఇంకిపోయే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత నీరంతా ఇంకిపోయి ఇలా ఉన్నప్పుడు మనం ఇప్పుడే పరిశుభ్రం చేసి పెట్టుకున్నటువంటి గోంగూరను తీసి ఈ మటన్‌లో మగ్గిపోయిన ఈ మటన్‌లో వేసి ఒకసారి 2 టమాటాలు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఈ గోంగూరలోనే వేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఈ గోంగూరంతా ఇలాగా మటను గోంగూర కలిపేలాగా తిప్పేసి కలిపేసుకుని అప్పుడు టమాటాలు కూడా వేసేసేయాలి. చూసారా? 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోస్తే చక్కగా బావుంటుంది టేస్టు. అలా కలిపేసుకొని ఇప్పుడు ఒక అర లీటర్ వరకు నీటిని పోసుకొని చూసారా నేనెలా పోసానో? ఇలా నీటిని పోసి గరిటెతో ఇలాగ కలిపేసుకొని మొత్తం అంతా ఇలా కుక్కర్ క్లోజ్ చేసేసుకోవాలి. కుక్కర్ క్లోజ్ చేసుకొని 8-9 విజిల్స్ వచ్చేలాగా పెడితే గోంగూర ఏసారు ఉడకదేమో అని భయం అవసరం లేదు. 9 విజిల్స్ తర్వాత మూత తీస్తే ఇదిగో మన మటన్ గోంగూర ఇలా ఉంది. కొంచెం నీరుంది కదండీ! దీన్ని కొంచెం సేపు 5 నిమిషాలు ఎగరబెడదాం. కొంచెం ఎగరబెడితే మన కూరంతా దగ్గర పడిపోతుంది. చూసారా? ఇదిగో ఇలా ఎగురుతుంది. చక్కగా దగ్గర పడిపోతది కొంచెం సేపటికి. దగ్గర పడిన దాని తర్వాత కట్టేసి స్టవ్వు ఒక గిన్నెలోకి, బౌల్‌లోకి సర్వ్ చేసేసుకొని వేడి వేడి పొగలు పొగలొచ్చే అన్నంలో చక్కగా మటన్ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చెప్తాను ఉండండి. నేను తింటున్నాను. దీన్నేమంటారో ఈ బోన్‌ని? తెలంగాణలో నల్లిబొక్క అంటారు. ఆహా! కర్రీ కూడా బాగా వేడిగా ఉంది. మన రైస్ కూడా బాగా వేడిగా ఉంది. ఒక్క ముద్ద తింటున్నాను. నోట్లో నీరూరుతున్నాయి బాగాను. నోట్లో పెట్టుకొని చూస్తే అబ్బా! చూసారు కదండీ మా గోంగూర మటన్ రెసిపీ. మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.